నేను అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తిరుపతి. అయితే ఈ మధ్యలో కొంచెం గోల్డ్ రేటు అటు ఇటు అవుతున్న సందర్భంగా నేను స్వామి అండి, అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ తిరుపతి. అయితే ఈ గోల్డ్ రేట్స్ బాగా ఈ మధ్యలో పెరగడం మీకు తెలిసిన విషయమే. తర్వాత అందు సందర్భంగా ఎక్కడెక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న ఊర్లలో ఉన్న మిషన్లన్నీ యాక్యురసీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేస్తూ ఉన్నాం. ఒకళ్ళ యాక్యురసీ టాలరెన్స్లో లేని సందర్భాల్లో, స్టాంపింగ్ కాని సందర్భాల్లో రీవెరిఫికేషన్ ఎవ్రీ ఇయర్ 12 monthsకి ఒకసారి చేయాలి. వాళ్ళు ఎవ్రీ మంత్ 12 months లోపల వాళ్ళు స్టాంపింగ్ చేయకపోతే మళ్ళీ వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీరు స్టాంపింగ్ చేయండి అని వాళ్ళకి చెప్తామన్నమాట. అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు అట్లా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాము. అదే సందర్భంగా ఈరోజు సుళ్ళూరుపేటలో గోల్డ్ షాప్ కొన్ని ర్యాండమ్గా చెక్ చేయాలని వచ్చాము. జస్ట్ ఇప్పుడే ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేశాము. ఈ షాప్ కూడా చూసాము. ఈ స్టాప్ టైం ప్రకారము స్టాంపింగ్ అయితే అయి ఉంది. సరే, ఒక మిషన్లో ఒక 3 mg వేరియేషన్ ఉంది, అది మళ్ళీ రీస్టాంపింగ్ చేయించాలని వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాను. నేను వచ్చి జస్ట్ ఇది ఒక షాప్ ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేశాను. మరి ర్యాండమ్గా ఇంకా ఒక 2 షాపులు కూడా చూడడానికి అవకాశం ఉంది. వాళ్ళకి కూడా ఏమైనా రిమార్క్స్ ఉంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి మేము వెళ్తాం. ఇప్పుడు జనరల్గా అయితే ఓపెన్ ఉంటే ఇన్స్పెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఖచ్చితంగా సహకరించాల్సిందే. సపోజ్ సహకరించకపోవడం అంటే షాప్ క్లోజ్ చేసుకోవడం అంతే, కానీ ఇంకో రకంగా చేయడం ఉండదు. ఈసారి షాప్ క్లోజ్ చేస్తూ నెక్స్ట్ టైం అదే షాప్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి షాప్ క్లోజ్ చేసుకుంటే దాంట్లో ప్రయోజనం ఏం లేదు. ఏమైనా వేరియేషన్స్ ఉంటే అడ్వైస్ చేస్తాము. ఒకవేళ స్టాంపింగ్ కాకుండా మళ్ళీ స్టాంపింగ్ చేయించుకోమని వాళ్ళకి నోటీస్ కూడా ఇస్తాము. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. పబ్లిక్ ఏంటంటే వాళ్ళు ఎలక్ట్రానిక్ మిషన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మీద వెయిట్ వాళ్ళు పెట్టేటప్పుడు, ప్యాన్ పెట్టినప్పుడు వస్తువు పెట్టక ముందు మిషన్ 0 ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. 0 రాకపోతే 0 చేసే ఆప్షన్ దాంట్లో ఉంటుంది. అది 0 ప్రెస్ చేసి అన్ని 0 ఉండాల. 0 ఉండి అక్కడ నుంచి ఎంత వస్తే అంత, దాని మీద ఒక్కొక్కసారి వస్తువులు పెట్టి ఉంటాయి. అవన్నీ తీసేసి మీకు వస్తువు పెట్టే ముందు ఆ ఇండికేషన్ మీకు 0 వస్తుందా లేదా ఒకసారి చూసుకుంటే అక్కడ నుంచి ఆటోమేటిక్గా మీకు వెయిట్ అంతా కరెక్ట్గానే వస్తుంది. వేరియేషన్ లేదండి, విత్ ఇన్ టాలరెన్స్లో ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు.